ఫ్లోర్ లో ఫైర్, సర్కార్ పై నేతల వైల్డ్ ఫైర్. మాది పోరుబాట, తీస్తాం ప్రభుత్వ తాట అనంటోంది తెలంగాణ బీజేపీ. అధికార కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్ గా బీజేపీ తన పోరాట పంథాను మార్చేసింది. నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అంటోంది కాషాయ సేన. అటు మూసీ బాధితుల పక్షాన, ఇటు భూదాన్ భూముల బాధితుల తరపున గళమెత్తుతూ క్షేత్రస్థాయిలో రచ్చ చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల తరువాత బీజేపీ గేర్ మార్చి పొలిటికల్ గ్రౌండ్ మే సవాల్ అంటోంది. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా బుల్డోజర్లు గడ్డపారాల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. ఇకపై ఇది రిపీట్ అయితే ఊరుకునేది లేదంటూ పోరుబాట పట్టింది తెలంగాణ బీజేపీ. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలేళ్ల కూల్చివేతలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు స్వయంగా రంగంలోకి దిగి మూసీ గోసా బీసీ భరోసా పేరుతో బాధితులకు అండగా నిలుస్తామంటూ ఆయా ప్రాంతాల్లో పర్యటించి హామీ ఇచ్చారు. పేదోళ్ల ఇళ్లు కూలగొట్టడం, పేదల బతుకుల్లో ఈరోజు మీరు విషం పోస్తూ ఉన్నారు. పేదల బతుకుల్లో మీరు ఈరోజు అగ్నిని చూస్తూ ఉన్నారు. ఇదే అగ్ని రేపు జ్వాల అయిపోయి మీ ప్రభుత్వాన్ని కూలగొడుతుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి మిత్రులారా. ఈరోజు కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కాషాయ జెండా కనిపిస్తోంది. కుమ్మెర, కామారెడ్డి, బాన్సువాడ ఇలా ఏ ప్రాంతంలో సమస్య ఉన్నా బీజేపీ నేతలు క్షణాల్లో వాలిపోతున్నారు. మొన్న ఖమ్మంలో ఇల్లు కూల్చిన ప్రాంతాలను ఈటల, రామచంద్రరావు సహా కీలక నేతలు సందర్శిస్తే పాత బస్తీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆలయాల సందర్శన, ఆ తర్వాత కామారెడ్డి పర్యటనతో ఫీల్డ్ను చుట్టేస్తున్నారు. అటు అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిరసన దీక్ష ఇందిరా పార్క్ దగ్గర చేపడితే పార్టీ అంతా మద్దతుగా నిలిచింది. ఉద్యోగుల బెనిఫిట్స్, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ అలవెన్సుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. నమ్మించి ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఉద్యోగులను రోడ్డున పడేస్తారా అంటూ రామచంద్రరావు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మొత్తం అవినీతి పెరుగుతా ఉన్నది. ఎక్కడ చూసినా కమిషన్ల వ్యాపారం నడుస్తా ఉన్నది. 40% కమిషన్ ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఈ రకమైన వైఖరి తీసుకున్నారు? వాళ్ళు దలుచుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు తలుచుకుంటే రేపు మీ ప్రభుత్వం ఒక్క రోజు కూడా నడవదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ వెనకడుగు వేయదని, కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ప్రజా సమస్యలపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు. వాళ్ళు చౌరస్తాల మీద, రోడ్ల మీద ధర్నాలు చేసుకుంటూ ధర్నా చౌకల చుట్టూ తిరగాల్సినటువంటి కర్మ ఈ ప్రభుత్వంలోనే ఉంది. ఇటువంటి ప్రభుత్వం ఇంకొకసారి ఏ ప్రజలకు అవసరం లేదు. ఇంకొకసారి ఇటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడం అన్నంత తప్పు పని ఇంకొకటి లేదు అనేది ప్రజలందరూ కూడా ఆలోచించుస్తున్నటువంటి సందర్భం. ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్న అసెంబ్లీలో ఖచ్చితంగా మీ డబ్బులది ఫైనల్ అయ్యే వరకు మేము ఎవ్వరం కూడా విశ్రాంతి తీసుకోము. అందులో ఊరుకునే ప్రసక్తే లేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. పేదల ఇళ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సర్కార్ను గద్దె దించే వరకు విశ్రమించబోమని బీజేపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి పల్లెలో, ప్రతి వార్డులో ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది కమలం పార్టీ.